హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది ఎందుకు ఇంత షేక్ అవుతుంది గాలి. అయితే నా మొబైల్ అనేది రెడ్మీ 10i 5G. అయితే దానికి ఏమైందో తెలియదు కానీ సడన్గా వీడియోస్ అది నార్మల్ సినిమా చూస్తూ జస్ట్ అది పిక్చర్ టు పిక్చర్ మోడ్ ఉంటుంది కదా, అది బ్యాక్ వచ్చేసి ఆటోమేటిక్గా పిక్చర్ టు పిక్చర్ మోడ్ వస్తుంది. సో అప్పుడు ఏమైంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసే లోపు ఇదేమైంది, క్రాష్ అయింది. లైక్ ఎలా అంటే మన డిస్ప్లే పోతే ఇట్లా వస్తాయి మన సో అలా వచ్చింది. అది అట్లనే ఉంది. నేనేం చేసిన అంటే పవర్ బటన్ ప్రెస్ చేసి చూసిన రీస్టార్ట్ చేద్దామని. అది ఎంత చేసినా అవుతలేదు. పవర్ బటన్ వచ్చి పట్టుకున్న స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే అస్సలు ఆన్ అవుతలేదు. కొంచెం కాన్ఫిడెన్స్ ఉండే వస్తుందిలే. తర్వాత మళ్ళీ అది ఎంత ట్రై చేసినా వస్తలేదు. తర్వాత అర్థమైపోయింది మొబైల్ దొబ్బింది రా అనుకున్నా. మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయింది. నాకు ఇంకో మొబైల్ లేదు. డైరెక్ట్గా డాడీ రూమ్కి డాడీది అది డ్యూటీ అయిపోయింది. డ్యూటీకి వెళ్ళాలి, డాడీది అయిపోతుంది. మా డాడీ కాల్ చేస్తూనే ఉన్నాడు. అరే ఏమైంది, వచ్చినావా లేదా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు, అది ఇది. అది స్విచ్ ఆఫ్ అయిపోయింది, అది ఆన్ అవుతలేదు. వీడికి వచ్చి మళ్ళీ నేను ఇక్కడ ఛార్జింగ్ పెట్టి చూసిన, అయినా వస్తలేదు అని చెప్పి మళ్ళీ ఆ రోజు నైట్ రిపేర్కి ఇచ్చిన. ఇక్కడ రిపేర్ ఇస్తే నా కొడుకులు ఏం చేసినాడు, రిపేర్ ఇస్తే వాడు 3 రోజులు పడుతుంది అన్నాడు. 3 రోజులు పడుతుంది అన్నాడు. వాడిని చేయరాదు, వాడు పంపించాడు మొబైల్ పంపించి చేపిస్తారు అన్నట్టు. సో చేపిస్తే సరే ఎవరితోనైనా వేయించుకుని మనకి మొబైల్ అవ్వడం ఇంపార్టెంట్, కానీ కాస్ట్ బాగా అవుతుంది. ఆల్మోస్ట్ బాగానే అయింది. అయితే వాడు ఏం చేసిన ఒక 2-3 రోజుల్లో బాగానే టైం తీసుకున్న తర్వాత వాడు డైరెక్ట్ నైట్ 12 ఫోన్ చేసి మొబైల్ దాని ఛార్జింగ్ బోర్డు పోయింది, ఐసీ పోయింది, తొక్క అయింది అనుకుంటా, చేయమంటావా వద్దంటావా అని వాడు రివర్స్లో సరే చేయరా బాబు అన్నాక వాడు మళ్ళా 2-3 రోజుల తర్వాత చేసి రాత్రి 10కి ఫోన్ చేసి రేపు వచ్చి తీసుకో, నైట్ 10కి తీసుకో. వాళ్ళ పోయి తీసుకున్నాక వాళ్ళ డాడీ అప్పుడే మళ్ళీ పడుకున్నాడు, పోయి తీసుకొచ్చి మళ్ళీ నాకు ఇచ్చిపోయింది. సో తీసుకున్న తర్వాత ఏమైందంటే డాడీ ఇచ్చిపోయాడు. నేను సిమ్ లేదు చూసేసరికి సిమ్ సపోర్ట్ చేసి సిమ్ అసలు చూపిస్తలేదు. అరే మళ్ళీ ఏమైంది, నాకు అప్పుడే కొంచెం ఐడియా ఉండే. ఫస్ట్ నా డిస్ప్లే పోయినప్పుడు ఇండియాలో వేరే పర్సన్ చేసినప్పుడు ఏమైనా చేంజ్ చేసిందంటే ఈ సిమ్కి వచ్చే కేబుల్స్ ఉంటాయి, అవి అటాచ్ చేసి మర్చిపోయాను. అట్లా గుర్తుకొచ్చి వీడు మళ్ళీ వాడు మర్చిపోయాడు. మళ్ళీ డాడీకి ఇస్తే మళ్ళీ వాడు ఏం చేసాడు, మళ్ళీ 3 రోజులు టైం పడుతుందని వాడే తీసుకుపోయాడు. దానికి వ్లాగ్స్ రాలేదు, నా దగ్గర మొబైల్ లేదు. ఈ iPhone 7 కూడా ఒక సడన్లో వర్క్ చేయలేదు. ఇప్పుడు కొంచెం వర్క్ అంతకుముందు ఛార్జింగ్ లేక వర్క్ చేయలేదు. వచ్చాను కొంచెం ఇప్పుడు కొంచెం మంచిగా పనిచేస్తుంది. దరిద్రం అన్నట్టు ఇంకొంచెం పర్లేదు. ఫోన్ లెక్కన పని చేస్తుంది. ఓకే, అందుకే దానిలో నాకు ఎందుకంటే మేజర్ అప్డేట్స్ మొత్తం బ్యాంక్ లైన్స్ ఆ మొబైల్లో ఉంది. ఇప్పుడు నాకేంటంటే సిమ్ జియో కాబట్టి ఏమవుతుందంటే ఆ జియో సిమ్ 4G మొబైల్ అయితేనే వస్తుంది, నార్మల్ వాళ్ళు అయితే రాదు. అవుతుంది.